హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీచర్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి వేగంగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో అందులో భాగంగానే ఇంతకుముందు గత గవర్నమెంట్లో జరిగినటువంటి సిలబస్ టెట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో దగ్గరగా 59% పాస్ అవ్వడం అనేది జరిగింది. 59% అంటే ఎంతమంది రాశారో అందులో 59% పాస్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు. తర్వాత మళ్ళీ కొత్తగా టెట్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో జూలైలో ఇవాళ అంటే ఈరోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఆగస్టులో దీని యొక్క రిజల్ట్స్ అనేవి కూడా రాబోతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ టెట్తో పాటు సైమల్టేనియస్గా మనకి టీఆర్టీ కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, సో టెట్తో పాటు సైమల్టేనియస్గా టీఆర్టీ నోటిఫికేషన్ కూడా వస్తే మనకి ప్రిపరేషన్ ఎలా అంటే దీనికి గ్యాప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఇక్కడ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొత్తగా రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని, అలానే ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని, ఎస్ఏ గ్రూప్స్ కాకుండా మామూలుగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు డిస్క్రిప్షన్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో అక్కడ మనం ఒక యాప్ అనేది ప్రొవైడ్ చేసాం. దాంట్లో మీకు డిఎస్సికి సంబంధించిన రిసోర్సెస్ అనేవి మొత్తం అందులో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో రెగ్యులర్గా ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ అన్నీ కూడా దాంట్లో మనం ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సైమల్టేనియస్గా మనకి ఈ రెండు నోటిఫికేషన్స్ అనేవి ఒకేసారి నడుస్తున్నప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి? అన్నిట్లో కామన్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. కంటెంట్ అనేది అక్కడ టెట్లో అదే, ఇక్కడ అదే, కాకపోతే ఏంటంటే స్కోర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మరి ఫుల్ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవాలి దీంట్లో అంటే ఎటువంటి స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో రాయటం అందరు రాస్తారు. ఓకే, సో 100కి 70 మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు, 80 మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు, 90 మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ 100కు 100 మనం టార్గెట్ పెట్టుకోగలిగితే 98 మార్కులు 97 మార్కులు ఇలా కనుక మనం వస్తే ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకున్నది లిమిటెడ్ సిలబస్. ఓకే, లిమిటెడ్ సిలబస్ అనేది మనకుంది. అంటే పెద్ద సిలబస్ అనేం కాదు, లిమిటెడ్ సిలబస్. ఈ లిమిటెడ్ సిలబస్లో మనం టాపిక్ ఒకసారి మనం చదువుకున్నాము అంటే ఈ టాపిక్ అనేది దీని నుంచి క్వశ్చన్ అనేది పోకుండా మనం ఆన్సర్ చేయగలగాలి. లిమిటెడ్ సిలబస్ అంటే మరీ చిన్న సిలబస్ అనుకోకండి. మీరు ప్రిపేర్ అవుతున్న సిలబస్ ఈక్వల్ టు యూపీఎస్సి. ఓకే, యూపీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్స్లో రాసే సిలబస్ ఏదైతే ఉంటుందో అది మొత్తం మీకుంది. కాకపోతే ఏంటంటే టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏంటంటే దీన్ని లిమిటెడ్ సిలబస్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే టెక్స్ట్ బుక్లు మారినాయా అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం మనకి నోటిఫికేషన్ ఇచ్చారా, లేదా న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం మనకి నోటిఫికేషన్ ఇచ్చారా, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. ఓకే, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన, న్యూ టెక్స్ట్ బుక్స్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన, ఆల్రెడీ మనకి ఏంటంటే సిలబస్ 2 times అనేది రిలీజ్ చేశారు. సో ఫస్ట్ టైం సిలబస్ రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ ఓల్డ్ న్యూ కంబైన్డ్ అని చెప్పారు. మరి సెకండ్ టైం రిలీజ్ చేసినప్పుడు కూడా సేమ్, అంటే 10th క్లాస్ వరకు ఓల్డ్ సిలబస్ అని చెప్తున్నారు. ఇక్కడ 10th క్లాస్ లెసన్స్ వరకు ఓల్డ్ సిలబస్ అని చెప్తున్నారు. మరి ఇలా చెప్తున్నప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది మనం చూద్దాం. సో బేసిక్గా మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళు సిలబస్ అనేది ఇస్తున్నారు. ఓకే, సిలబస్ అనేది ఇస్తున్నారు. సిలబస్ అనేది ఇవ్వకుండా సో 1 నుంచి 10th వరకు ఉన్న లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెసన్స్లో నుంచే క్వశ్చన్స్ ఇస్తాము అంటే అప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ ఒక్కటే చదువుకోవాలి. కానీ ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇచ్చాడు. ఈ సిలబస్ అనేది ఇచ్చి వీళ్ళు మనకి ఇంత ఫ్రేమ్ చేసి మనకి సిలబస్ అనేది ఇచ్చారు. ఇలా ఇస్తే మనం ఎలా చదవాలి? ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుందా అంటే అస్సలు సరిపోదు. ఎందుకు చెప్తానో చూడండి. 1 నుంచి 10th వరకు మనం అంటే 1 నుంచి తీసేయండి. సో 4th నుంచి లేదా 3rd క్లాస్ నుంచి మనకి అసలు ఈవీఎస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి 10th వరకు మనం చదువుకుంటాం. సపోజ్ నేను ఒక టాపిక్ అనేది చెప్తున్నా చూడండి. సో ఇక్కడ మనకి మహాజన పదాల గురించి ఒక టాపిక్ అనేది మనకి 6thలోనో 7thలోనో మనకు ఉంది. మొదటి రాజ్యాలు అనే టాపిక్. ఈ మహాజన పదాలు అనే టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ టాపిక్ గురించి మనకి
తక్కువ కంటెంట్ అనేది మనకి 7th క్లాస్లో ఇస్తాడు. దీనికి ఎక్స్టెన్షన్గా 8th ఉండొచ్చు, 9th ఉండొచ్చు, 10th ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు దీనికి ఎక్స్టెన్షన్ అనేది. కానీ ఇక్కడ మనకి లిమిటెడ్ టాపిక్ అనేది ఇచ్చారనుకోండి, ఈ లిమిటెడ్ టాపిక్ కాకుండా ఈ మహాజన పదాల మీద వాళ్ళు ఒక క్వశ్చన్ అనేది అడిగితే, అంటే ఈ అవుట్ ఆఫ్ ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది కాకుండా బయటికి వెళ్ళి అడిగితే మనకు ఒక మార్క్ అనేది పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే సిలబస్ అనేది మీరు దృష్టిలో పెట్టుకోండి, లెసన్స్ కాదు, ఓన్లీ సిలబస్ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. జస్ట్ సింపుల్గా మీరు ఎలా చేస్తారంటే మీకు ఇచ్చిన సిలబస్ పేపర్ ఏదైతే ఉంటుందో ఈ సిలబస్ పేపర్ని మీరు ప్రింట్అవుట్గా తీసుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న ఇండెక్స్లో ఉన్న లెసన్స్ మీరు టిక్కులు పెట్టుకోకుండా సిలబస్ పేపర్ని ప్రింట్అవుట్గా తీసుకోండి. లేదు అంటే ఒక్కసారి డిస్క్రిప్షన్లో చూడండి, మేము లెసన్ వైజ్గా 1 by 1 చేసాము, ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఇచ్చిన సిలబస్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, చూడండి ఒకసారి. రైట్, సో ఏపీ టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి మన సిలబస్ ఒకసారి చూస్తున్నాను. సో దాంట్లో భాగంగా ఓకేనండి, ఇప్పుడు సోషల్ స్టడీస్ గురించి మనం 1 by 1 మనకి టెట్ సిలబస్లో సో ఎస్జిటి ఓరియంటేషన్లో చూద్దాం ఫస్ట్. సో ఎస్జిటి వాళ్ళకి ఇచ్చిన సిలబస్ ఎలా ఇచ్చారు అనేది చూసి ఎలా ప్రిపేర్ అయితే మనకి బాగా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఎస్జిటి లెవెల్లో మనకి సిలబస్ అనేది ఓవరాల్గా 5 యూనిట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనండి, ఎస్జిటి లెవెల్లో 5 యూనిట్స్గా సిలబస్ అనేది డివైడ్ చేశారు. ఇది నేను పూర్తిగా నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ గురించి మాట్లాడుతున్నాను, టెట్కి సంబంధించి. ఓకే, డిఎస్సికి కూడా టీఆర్టీకి కూడా మనకి ఇవే టాపిక్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడి నుంచి ప్రిపేర్ అయితే రేపు మనం టీఆర్టీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మన వే ఆఫ్ థింకింగ్ అనేది మారిపోతుంది. మనం ఆ క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ పెట్టే ఇది అనేది మారిపోతుంది, తొందరగా మనం ఆన్సర్ చేసే కెపాసిటీ అనేది మనకు వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి 5 యూనిట్స్గా డివైడ్ చేశారు. మరి 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ మనకి అవర్ యూనివర్స్ అని ఇచ్చారు. అవర్ యూనివర్స్ అని ఇచ్చారు అంటే మన తెలుగులో మన విశ్వం అంటాం. మరి ఈ మన విశ్వం అనేది మన టెక్స్ట్ బుక్లో ఉన్న దొడుకు చదివితే సరిపోతుందా? దీని గురించి ఇంకా మనం డెప్త్గా చదువుకోవాలా? కరెంట్ ఉన్న కాన్సెప్ట్లు మనం దానికి మిక్స్ చేసుకుని చదువుకోవాలంటే ఖచ్చితంగా మన టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్తో పాటు ఎక్స్ట్రా, అంటే మనకి చదువుకునేటప్పుడు ఎక్స్ట్రా పాయింట్ ఒకటి ఎంత ఎక్స్ట్రా వచ్చినా కానీ ఒక పక్కన రాసుకోవటం ముఖ్యమైన, అంటే బాగా ప్రిపేర్ అయ్యే విద్యార్థి యొక్క లక్షణం. ఓకే, సో మనం ఎంత బాగా నోట్స్ అనేది మనం రెడీ చేసుకోగలిగితే అంత ఎక్కువ మార్కులని మనం సంపాదించుకోగలుగుతాం. ఓకే, సో మన విశ్వం అనే టాపిక్ మనం తీసుకుంటున్నాం. మరి ఇది మనకి సైన్స్లో వస్తుంది, ఫిజిక్స్లో వస్తుంది ఇదే టాపిక్. ఓకే, మళ్ళీ మనకి ఇక్కడ సోషల్ స్టడీస్లో కూడా ఈ మన విశ్వం టాపిక్ అనేది వస్తుంది. మరి ఒక్కసారి ఈ యూనివర్స్ గురించి మనం చూసినట్లయితే 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఈ టాపిక్. ఓకే, మరి ఈ మన విశ్వం టాపిక్ ఏదైతే ఉంటుందో దీంట్లో మనకి సబ్ టాపిక్స్గా ఏమి ఇచ్చారు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, ఎర్త్ గురించి ఇచ్చారు దీంట్లో మనకి సబ్ టాపిక్గా. అంటే మనకి సోలార్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ సోలార్ సిస్టమ్ గురించి మనం చూసుకొని ఈ సోలార్ సిస్టంలో సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, వాటి ఉపగ్రహాలు ఏంటి, ఇవి మొత్తం మనం గమనించుకొని భూమి దగ్గరికి రావాలి మనం. ఓకే, సో ఇదంతా ఏంటంటే ఒక పద్ధతిగా ఒక వే. ఇది మామూలుగా వాళ్ళ సిలబస్ ఫ్రేమ్ చేయడం కూడా చాలా నీట్గా ఇలా చేస్తారు. మనకి 6th క్లాస్ నుంచి స్టార్టింగ్ కూడా మనకి ఇలానే ఉంటుంది. సో సౌర కుటుంబం నుంచి చిన్నగా వాడిని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో చూడండి ఇక్కడ భూమి గురించి చెప్తున్నారు. అంటే సోలార్ సిస్టమ్ మాట్లాడిన తర్వాత సౌర కుటుంబంలో ఒకటైనటువంటి భూమి, ఈ భూమి గురించి మాట్లాడుకున్న తర్వాత సౌర కుటుంబంలో భూమి. ఓకే, అంటే ఈ వివిధ గ్రహాలతో భూమిని కంపేర్ చేసి చూసుకుంటున్నాం. ఓకే, వాటి యొక్క సైజులో కానీ వాటి యొక్క షేప్లో కానీ ఎటువంటి
ఇది ఉందని చెప్పి మనం చూసుకుంటున్నాం. ఓకే, అలానే వాటి యొక్క ఉపగ్రహాల సంఖ్యలో కానీ ఎలా వాటికి భూమికి ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది మనం చూసుకుంటున్నాం. సో ఇదంతా మనకి సోలార్ సిస్టమ్ టాపిక్లోనే వస్తుంది. ఈ సోలార్ సిస్టమ్ టాపిక్లో భూమి, సూర్యుని చుట్టూ ఉన్న గ్రహాలు, గ్రహాలకు ఉన్న ఉపగ్రహాలు, మరగుజ్జు గ్రహాలు అంటే డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటాం, ఈ ప్లానెట్స్, వీటితో పాటుగా వివిధ రకాలైన తోకచుక్కలు, నిహారికలు, నెబ్యులాలు, ఇవన్నీ మనం ఈ టాపిక్లో చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత వీటిలో ఒకటైన భూమి గురించి చూస్తాం. ఇక భూమి మీదకి మనం వచ్చిన తర్వాత అసలు భూమి అంటే ఏంటి, భూమి యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటి, మరి ఇన్ని గ్రహాలు ఉంటే ఇన్ని గ్రహాల్లో భూమి యొక్క ప్రత్యేకత ఏంటి, మనుషులు నివసించగలుగుతున్నారు, ఇక్కడ నివసించగలుగుతున్నారంటే భూమి యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకోవాలి కదా. మరి ఇటువంటి భూమి యొక్క లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటే అక్షాంశాలు, రేఖాంశాల గురించి మనం తెలుసుకోవాలి. అక్షాంశాలు, రేఖాంశాలు అంటే ఏంటి? ఓకే, సో భూమి యొక్క అక్షాంశం అంటే ఏంటి, రేఖాంశం అంటే ఏంటి, ఎన్ని రకాల అక్షాంశాలు ఉన్నాయి, మొత్తం ఎన్ని అక్షాంశాలు, ఎన్ని రేఖాంశాలు ఉన్నాయి, 0 డిగ్రీస్ని ఏమంటారు, 180 డిగ్రీస్ని ఏమంటారు, ఇవి మొత్తం తెలుసుకోవాలి. ఉత్తర ధ్రువం అంటే ఏంటి, దక్షిణ ధ్రువం అంటే ఏంటి, ఇది మొత్తం ఈ టాపిక్ అంతా మనం పూర్తిగా తెలుసుకోగలగాలి. సో ఇలా ఇస్తే మనం ఇంత డెప్త్గా ప్రిపేర్ అయితే భూమి యొక్క ఈ అక్షాంశాలు, రేఖాంశాలు ఇటువంటి టాపిక్కి మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. చూడండి, ఇక్కడ ఇంకా అక్షాంశాలు, రేఖాంశాలు, భూచలనాలు అంటే భూ పరిభ్రమణం అంటే ఏంటి, భూభ్రమణం అంటే ఏంటి, భూభ్రమణం, భూపరిభ్రమణం వల్ల ఏర్పడే ఋతువులు అంటే ఏంటి, ఓకే, భూభ్రమణం, భూపరిభ్రమణం వల్ల ఏర్పడే ఋతువులు అంటే ఏంటి, మళ్ళీ వాటి వల్ల ఏర్పడే గ్రహణాలు ఏంటి, ఓకే. సో ఇవన్నీ కూడా మనం ఎర్త్ గురించి చూసుకునేటప్పుడే మొత్తం మనం గమనించుకోవాలి. ఈ టాపిక్ నుంచి సో ఇక్కడ మనం యూనివర్స్, భూమి, అక్షాంశాలు, రేఖాంశాలు, భూచలనాలు, ఆ తర్వాత గ్రహణాలు, అలానే ఇంతవరకు భూమి గురించి మనం తెలుసుకున్నాం. అంటే భూమి యొక్క అక్షాంశాలు, రేఖాంశాలు, చలనాలు, వీటి వల్ల ఏర్పడే గ్రహణాలు, ఋతువులు, వీటి గురించి మనం తెలుసుకున్నాం. ఇది ఒక టాపిక్గా ఇచ్చారు. అట్లనే దీంట్లో రెండో సబ్ టాపిక్ వచ్చేసరికి మ్యాప్స్ అనే ఒక టాపిక్ మనకి ఇచ్చారు. మరి ఇక్కడ మనం భూమి గురించి మనం తెలుసుకున్నాం, అక్షాంశాల గురించి తెలుసుకున్నాం. మీరు సిలబస్ ఇలా ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, భూమి గురించి తెలుసుకొని, అక్షాంశాల గురించి తెలుసుకొని, తర్వాత పటాలు అంటే మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మ్యాప్స్లో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, అలానే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, వీటన్నిటి గురించి తయారు చేసే మ్యాప్స్ గురించి మనం నెక్స్ట్ లెసన్లో తెలుసుకుంటాం. ఓకే, మరి మ్యాప్స్ గురించి తెలుసుకున్నప్పుడు మ్యాప్స్లో వివిధ రకాలైనటువంటి డైరెక్షన్స్ అంటే ఏంటి, ఓకే, డైరెక్షన్స్ అంటే ఏంటి, స్కేల్ అంటే ఏంటి, అలానే వివిధ రకాలైన సింబల్స్ ఏముంటాయి, అంటే మ్యాప్స్లో వాడే వివిధ రకాలైన సింబల్స్ ఏముంటాయి, ప్యాటర్న్స్ ఏముంటాయి, వివిధ రకాలైన మ్యాప్స్ అంటే కంట్రీ మ్యాప్స్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ మ్యాప్స్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి మనం ఈ లెసన్లో చూస్తాం. మ్యాప్స్ అనే లెసన్లో చూస్తాం. చూడండి, ప్రతిదీ ఇంటర్ కనెక్టెడ్. ఈ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగానే మనం ఈ మ్యాప్స్ అనేవి తయారు చేసుకోగలుగుతాం. ఓకే, రైట్. నెక్స్ట్ మ్యాప్స్ తర్వాత మనం చూడబోయే టాపిక్ వచ్చేసరికి, సో ఇక్కడ ఎర్త్ గురించి చూసాం. ఎర్త్ గురించి మనం ఇక్కడ అక్షాంశాలు, రేఖాంశాలు, చలనాల గురించి చూసాం. కానీ ఇక్కడ భూమి గురించి ఇంకొంచెం డెప్త్గా మనం టాపిక్ అనేది చూస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనకి 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు ఇలా చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఓవరాల్ టాపిక్ మనం ఇట్లా చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. సో ఎర్త్ గురించి మనం ఇక్కడ చూసినప్పుడు అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఓకే, సో వాతావరణం అనే టాపిక్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి వాతావరణం అంటే ఏంటి, తర్వాత ఇక్కడ మనం ఇంకా గమనించుకుంటే పర్యావరణం అంటే ఏంటి, పర్యావరణం అంటే ఏంటి, వాతావరణం అంటే ఏంటి, తర్వాత వివిధ రకాలైనటువంటి వీటి యొక్క ఈ పర్యావరణాన్ని పరిరక్షించే విధానాలు, పర్యావరణ పరిరక్షణ విధానం. ఓకేనండి. నెక్స్ట్ ఈ పర్యావరణానికి సంబంధించి ఏర్పడే వివిధ రకాలైనటువంటి డిజాస్టర్స్ ఏంటి, అంటే విపత్తులు ఏంటి. ఇది మనకి 8th క్లాస్లో ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది. ఓకే, 8th క్లాస్లో లాస్ట్ లెసన్ అనుకుంటాం మేబీ. సో ఇలా మనకి ఎర్త్ గురించి మళ్ళీ ఇక్కడ ఇంకోసారి టచ్ చేస్తుంది. సో ఇదంతా జాగ్రఫీ. తర్వాత మేజర్ ల్యాండ్ ఫామ్స్ అని, సో ఇది కూడా మనకి ఎర్త్ గురించే. మేజర్ ల్యాండ్ ఫామ్స్, మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటండి, ప్రధాన భూస్వరూపాలు. ఓకే,
భూమి వివిధ రకాలైన స్వరూపాలుగా ఉంటుంది. అక్కడ జరిగినటువంటి వివిధ రకాలైన కారణాల వల్ల భూమి అనేది వివిధ రకాల స్వరూపాలుగా మారుతూ ఉంటుంది. ఓకే, పీఠభూములుగా ఈ విధంగా ఈ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఉంటాయి. మరి ఈ మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి, ఇవి ఎలా ఏర్పడుతున్నాయి? అలానే మనకి ఇక్కడ సిలబస్లో ఇచ్చిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? ఓకే, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. సో భారతదేశంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అలానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దక్కన్ పీఠభూమి, కృష్ణా డెల్టా. సో ఈ ల్యాండ్ ఫామ్స్ ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవాలి ఏపీలో. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పోడు వ్యవసాయం గురించి మనకి ఇక్కడ అడగడం జరిగింది. పోడు వ్యవసాయం. సో పోడు వ్యవసాయం అంటే ఏంటి, దీని మీద క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. పోడు వ్యవసాయం అంటే ఏంటి? తర్వాత అడవుల గురించి ఒక టాపిక్ అనేది ఇచ్చారు. అడవులు అనే టాపిక్ ఇచ్చారు. తర్వాత క్లైమేటిక్ రీజియన్స్, సో వాతావరణాలు. ఓకే, సో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంటుంది అని చెప్పి క్లైమేట్ రీజియన్స్ అని చెప్పి టాపిక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత అడవులు అంటే అడవులు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అడవులు. సో మనకి 2021 సంవత్సరంలో అడవులకు సంబంధించిన రిపోర్ట్ అనేది వచ్చిందండి. ఈ రిపోర్ట్ మీరు తీసుకోండి. ఈ రిపోర్ట్ ఆధారంగానే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ రిపోర్ట్ అనేది మనకి ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి ఇది కూడా చూసుకోండి. అయితే ఈ రిపోర్ట్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో అడవుల శాతం ఎంత, ఏ జిల్లాల్లో అడవులు ఎక్కువగా పెరిగినాయి ఇంతకుముందు మీద అనేది కూడా మొత్తం ఈ రిపోర్ట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. రైట్, సో అడవులు అంటే ఏంటి, రకాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రకాల అడవులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం ఎంత, ఏ జిల్లాలో ఎక్కువగా ఉందనే టాపిక్ ఇది. దీని తర్వాత మనకి వివిధ రకాలైనటువంటి నేలలు ఏంటి, సో వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఏంటి, ఇది నెక్స్ట్ టాపిక్గా మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, నేను 5 యూనిట్ల సిలబస్లో నేను డిస్కస్ చేసింది జస్ట్ ఫస్ట్ టాపిక్ అవర్ యూనివర్స్. ఈ అవర్ యూనివర్స్లో మనకి ఇన్ని టాపిక్స్ మనకి ఉన్నాయి. సో మనం ఏమనుకుంటామంటే జస్ట్ లైట్గా ప్రిపేర్ అయ్యి వెళ్దామని అనుకుంటాం, కానీ అట్లా కాదండి, అలా అవ్వకండి. మీరు ప్రిపేర్ అయ్యాలంటే ఖచ్చితంగా ఎలా ఉండాలంటే క్వశ్చన్ ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఓకే, సో సపోజ్ ఇక్కడ చూడండి, సోలార్ సిస్టమ్ అనే టాపిక్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ స్పేస్ విషయంలో కూడా క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. ఓకే, అంటే శాటిలైట్స్ గురించి కూడా ఇక్కడ క్వశ్చన్ అనేది అడగచ్చు. అంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రహాలకు సంబంధించిన ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉపగ్రహాలు అంటే కృత్రిమ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో శాటిలైట్స్, వీటి గురించి క్వశ్చన్ అడగచ్చు. తర్వాత ఫలానా అక్షాంశాలు, రేఖాంశాల మీద క్వశ్చన్ అడగచ్చు. ఇంకా మొన్న మీరు గ్రూప్ 2 కనుక గమనించినట్లయితే దాని ప్రకారం వీళ్ళు కనుక అడిగినట్లయితే, సో చూడండి, భారతదేశ మ్యాప్ అనేది ఇలా వేసేసి, సో ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, గుంటూరులో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ గుంటూరులో ఉన్న ఒక వ్యక్తి అతను ముంబైకి వెళ్తున్నాడు. ఓకే, గుంటూరులో ఉన్న ఒక వ్యక్తి గుంటూరు నుంచి ముంబైకి వెళ్తున్నాడు. మరి ఈ గుంటూరు నుంచి ముంబైకి వెళ్తున్నప్పుడు అతను ఏ దిక్కు నుంచి, అంటే తన ఉన్న దిక్కు నుంచి ఎటువైపు ప్రయాణిస్తున్నాడు? మ్యాప్స్ మీద అడిగే క్వశ్చన్ అండి ఇది. సో ఇలా అడుగుతారు. ఓకే, అతను ఉన్న దిక్కు నుంచి ఏ దిక్కుకు ప్రయాణిస్తున్నాడు? దీనికి మీకు మ్యాప్స్ మీద అవగాహన తెలిసి ఉండాలి. ఓకే, మీరు గుంటూరు అనగానే సో చూడండి, ఇట్లా భారతదేశం మనకి ఇలా ఉందనుకోండి. గుంటూరు అంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా ఇక్కడ ఉందనుకోండి సపోజ్. మరి ముంబై అంటే ముంబై మహారాష్ట్ర రాజధాని. మహారాష్ట్ర ఎక్కడ ఉంటుంది? భారతదేశానికి పశ్చిమాన ఉంటుంది మహారాష్ట్ర. మరి పశ్చిమాన మహారాష్ట్ర ఉన్నప్పుడు చూడండి, కేరళ, కర్ణాటక, ఇక్కడ ముంబై ఉంటుంది. సో ఇట్లా ముంబై అనేది ఉంటుంది, ఇక్కడ ముంబై అనేది ఉంటుంది. ఇతను ముంబైకి వెళ్ళాలి. మరి ఇక్కడ గుంటూరు నుంచి ఇతను ఇలా వెళ్తే ముంబై వెళ్తాడు. మరి ఏ దిక్కున అతను వెళ్తున్నట్టు? ఓకే, సో ఇలా క్వశ్చన్స్ అనేవి మ్యాప్స్ మీద అడుగుతారు. ఓకే, అంతేగాని మ్యాప్స్ పైన ఉండే మ్యాప్స్ తీయగానే పైన బాణం గుర్తు ఉండే దిక్కేది, నార్త్కి ఎదురుగా ఉండే దిక్కేది, ఇటువంటి క్వశ్చన్స్ ఏం అడగారు. ఓకే,
సో ట్రెండ్ అనేది పూర్తిగా చేంజ్ అయింది. మీరు ఆల్రెడీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇంతకుముందు మీరు టెట్ రాసిన వాళ్ళు, ఇదైతే మాత్రం మీరు చేయగలుగుతారు. నేను ఎందుకు ఎంతగా చెప్తున్నాను అంటే క్వశ్చన్ అనేది పోకూడదు అన్న ఉద్దేశంలోనే సో ఇంత ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. నెక్స్ట్ మ్యాప్స్ తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలు. సో ఇక్కడ టైం ఆధారంగా క్వశ్చన్ అనేది అడగచ్చు. ఓకే, సో అది కూడా మన టెక్స్ట్ బుక్స్లో చెప్పారు. టైం ఆధారంగా క్వశ్చన్స్ అనేవి కూడా అడగచ్చు. అలానే భారత ప్రామాణిక రేఖలైనటువంటి టైం రేఖ అయినటువంటి 83.5 డిగ్రీల అక్షాంశం ఏదైతే ఉంటుందో ఇది దేని ద్వారా వెళ్తుంది అని చెప్పి క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉంది. తర్వాత భూచలనాల గురించి మాట్లాడుకునేటప్పుడు భూభ్రమణం, భూపరిభ్రమణం వీటి యొక్క టైం ఎంత అవుతుంది అంటే ఎన్ని రోజులు పడుతుంది అనే విషయంలో కూడా క్వశ్చన్ అనేది అడుగుతారు. నెక్స్ట్ గ్రహణాలు టాపిక్ వచ్చినప్పుడు మరి మనకి 2 రకాల గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేవి మాట్లాడుకుంటున్నాం. దేని మధ్య ఏదొస్తే సూర్యగ్రహణం, దేని మధ్యలో ఎవరు వస్తే చంద్రగ్రహణం అనేది ఈ టాపిక్లో అడుగుతారు. నెక్స్ట్ టాపిక్ అండి చూడండి, మేజర్ ల్యాండ్ ఫామ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, ఇది కొంచెం పెద్దదిగా ఉందని చెప్పి వదిలేస్తాం, కానీ ఈ టాపిక్ మీరు బాగా చదువుకోండి, దీని నుంచి క్వశ్చన్స్ బాగా పడే అవకాశం ఉండేది. మేజర్ ల్యాండ్ ఫామ్స్లో మనకి పీఠభూముల గురించి, పీఠభూములు అంటే మనకున్న ఏపీలో ఉన్న పీఠభూమి దక్కన్ పీఠభూమి అంటున్నాం. మరి దక్కన్ పీఠభూమి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలానే కృష్ణా డెల్టా గురించి మనం మాట్లాడుకుంటాం. కనుమల గురించి మాట్లాడుకుంటాం. పర్వతాల గురించి మాట్లాడుకుంటాం. మరి పర్వతాలు వీటి గురించి క్వశ్చన్ అంటే తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం ఏది క్వశ్చన్ అనేది అడుగుతారు. ఓకే, తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం. మరి ఇక్కడే మనం నదుల గురించి మనం మాట్లాడుకుంటాం ఇందులోనే. సో నదుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించే నదులు ఏమున్నాయి, అతి పొడవైన నది ఏది, గోదావరి సముద్రంలో కలిసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎన్ని ప్రాంతాల్లో సముద్రంలో కలుస్తుంది, అంటే సముద్రంలో కలిసే ముందు ఎన్ని పాయలుగా విడిపోతుంది, కృష్ణానది సముద్రంలో కలిసేటప్పుడు ఎన్ని పాయలుగా విడిపోతుంది, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సో నేనేమంటాను అంటే సిలబస్ అనేది మీరు ఫ్రేమ్ చేసుకొని క్లియర్ కట్గా మీరు నోట్స్ రాసుకోగలిగితే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనండి, రైట్. సో ఇది మనకి ఫస్ట్ టాపిక్ అయినటువంటి అవర్ యూనివర్స్ గురించి. నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్ గురించి మనం చూద్దాం. సో ఇంతవరకు ఇది జాగ్రఫీ సిలబస్ అండి. ఓకే, సో జాగ్రఫీ సిలబస్ మనం ఇంతవరకు చూసాం. అంటే భూమి భారతదేశానికి సంబంధించినటువంటి, అంటే భూమి ఏపీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు అనేవి మనం చూసాం. అయితే ఇక్కడి నుంచి మనం గమనించేది ఏంటంటే, సో మార్కెటింగ్ అంటే ఏంటి, అంటే భూమి గురించి చూసిన తర్వాత భూమిని యూజ్ చేసుకొని చేసే వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులు ఏముంటాయి, ఈ ఉత్పత్తుల్ని మనం మార్కెటింగ్ ఎలా చేసుకుంటాం, ఓకే అనే అంశాలని మొత్తం మనం సెకండ్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఈ సెకండ్ టాపిక్ అయినటువంటి ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్ అనే టాపిక్లో మనం చూసుకుంటున్నాం. ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్ అనే టాపిక్లో మనం చూసుకుంటున్నాం. మరి ఇక్కడ మనకి ఇచ్చిన మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే చూడండి, అగ్రికల్చర్ మనకు ఒకటి ఇచ్చారు. అగ్రికల్చర్ అనే టాపిక్ మనకి ఇచ్చారు. సో ఈ అగ్రికల్చర్ అనే టాపిక్ మనకి ఇచ్చినప్పుడు సో బేసిక్గా భారతదేశం అనేది వ్యవసాయ దేశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి వ్యవసాయ ఆధారిత దేశం ఏదైతే ఉంటుందో మన దేశంలో వ్యవసాయానికి సంబంధించిన సీజన్లు ఎన్ని, ఖరీఫ్, రబీ, జయాద్. ఓకే, 3 రకాల సీజన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ సీజన్స్లో పండే పంటలు ఏంటి, సో ఖరీఫ్లో వరి పండింది అనుకోండి, ఈ వరి పంట ఏ రాష్ట్రంలో ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఓకే ఎక్కువ విస్తీర్ణంలో ఏ రాష్ట్రంలో పడుతుంది, ఎక్కువ ఎగుమతి ఏ రాష్ట్రం అనేది చేస్తుంది. నెక్స్ట్ రబీలో పండే పంటలు ఉంటాయి, నెక్స్ట్ జియాద్లో పండే పంటలు ఉంటాయి. సో ఈ 3 రకాల పంటలు ఇవి ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతున్నాయి అనేది మీరు టేబుల్ అనేది వేసుకోగలగాలి. మనం క్లాసులో చెప్తాం, ఖచ్చితంగా మన క్లాసులో చెప్పిస్తాం. మీరు కూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకునే స్థాయి మనకుంటే ఈజీగా మనం జాబ్ అనేది క్రాక్ చేసుకోవచ్చు.
ఓకే, సో అగ్రికల్చర్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, దీంట్లోనే మనకి పాపులేషన్ అనే టాపిక్ ఒకటి ఇచ్చారు, జనాభా. సో ప్రస్తుతానికి మనకి జనాభా లెక్కలు అనేవి ఇంకా అవైలబుల్లో లేవు. 26లో తీస్తారు, 25, 26లో తీస్తారు అనుకుంటా. సో మరి అలాంటప్పుడు మనం 2011 జనాభా లెక్కలను దృష్టిలో పెట్టుకొని ఈ చాప్టర్ అనేది ప్రిపేర్ అవ్వాలి. 2011 జనాభా లెక్కలు దృష్టిలో పెట్టుకొని ఈ చాప్టర్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఈ టాపిక్ అనేది కదలదు, అంటే దీంట్లో వాళ్ళు ఓవర్ స్మార్ట్నెస్ చూపించడానికి అవసరం ఉండదు. ఇది చిన్న టాపిక్, దీంట్లో మనం ఈజీగా ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే మనకి మినరల్స్ అనే టాపిక్ కూడా మనకి ఇచ్చారు. సో ఖనిజాలు. సో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం టాపిక్ వచ్చింది, ఖనిజాలు టాపిక్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ మార్కెట్స్ అరౌండ్ అస్, అంటే టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అనే టాపిక్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అనే టాపిక్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రవాణా వ్యవస్థ గురించి ఇక్కడ ఒక టాపిక్ అనేది ఇచ్చారు. మరి ఈ రవాణా వ్యవస్థ గురించి మనకి ఎన్ని రకాల రవాణా వ్యవస్థలు ఉంటాయి? 4 రకాలు. ఒకటి భూమి ద్వారా, అంటే బై రోడ్. నెక్స్ట్ ఆకాశం. నెక్స్ట్ జలం. నెక్స్ట్ రైలు మార్గాలు. సో 4 రకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది మనకు ఉంటుంది. సో ఈ 4 రకాల ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోగలగాలి. అంటే నేషనల్ హైవేస్ గురించి, తర్వాత ఆకాశ మార్గం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ గురించి, ఓకే, వాటర్ వేస్ గురించి, ఓకే, రైల్వే స్టేషన్స్ అంటే రైల్వే జోన్ల గురించి మనం తెలుసుకోగలగాలి. ఎందుకు ఇంత సబ్జెక్ట్ మనకు ఉందా అంటే ఉంటుందండి, కాకపోతే ఏంటంటే మన టెక్స్ట్ బుక్స్లో తక్కువ ఉన్నా కానీ మీరు ఎక్కువగా ప్రిపేర్ అయితే ఈజీగా మీరు ఆన్సర్ చేసుకోగలుగుతారు. అంటే ఎంత ప్రిపేర్ అయినప్పుడు మీకు ఎంత క్వశ్చన్ కానీ ఇస్తే చూడగానే ఇదే అనిపిస్తుంది. అంత ప్రిపరేషన్ అనేది ఉండాలి ఎప్పుడైనా. ఓకే, సో నార్మల్గా ఏముందిలే అని ప్రిపేర్ అవ్వకుండా మనకు 16,000 పోస్టులు వేశారు అన్నప్పుడు దానికి తగ్గట్టు ఆ నెంబర్ చూసైనా కానీ మనం ప్రిపేర్ అవ్వాలి. ఎన్నో ఏళ్ళు అయింది, చాలా ఏళ్ళు అయింది నోటిఫికేషన్ వేసి కూడా. సో ఇప్పుడు నోటిఫికేషన్ వేశారు కాబట్టి దానికి తగ్గట్టు మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఇది సెకండ్ యూనిట్. అగ్రికల్చర్ గురించి, మినరల్స్ గురించి, ఇవి తయారయ్యే ప్రాంతాలు, ఎక్కడెక్కడ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఏవి లభిస్తాయి అనేది కూడా ఇక్కడ మినరల్స్లో మనల్ని క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక టాపిక్స్ మనం చూసినట్లయితే వీవర్స్ అంటే చేనేత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా ఒక టాపిక్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో ఇది మనకి బేసిక్గా సెకండ్ టాపిక్ అయినటువంటి ప్రొడక్షన్, ఎక్స్చేంజ్ అండ్ లైవ్లీహుడ్స్. సో ఇక్కడ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉన్న టాపిక్స్ అగ్రికల్చర్, మినరల్స్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈ మూడింటి నుంచే బాగా క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి పొలిటికల్ సిస్టమ్. నెక్స్ట్ మూడో టాపిక్ అండి పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అనే టాపిక్ మనకి ఇచ్చారు. పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్. సో పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ అనేది మనకి రాజరిక వ్యవస్థల నుంచి, అంటే ప్రారంభ రాజరిక వ్యవస్థల నుంచి ఈ రోజుకి భారతదేశంలో ఉన్నటువంటి గవర్నెన్స్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని దాకా మనం చదువుతూనే ఉంటాం. ఓకే, సో దీంట్లో పంచాయతీరాజ్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శాసన మండలి ఉంటుంది, శాసనసభలు ఉంటాయి, పార్లమెంట్ ఉంటుంది, తర్వాత పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ అన్నీ ఉంటాయి. వీటితో పాటుగా హిస్టరీ నుంచి మనం తీసుకుంటే ప్రాథమిక అంటే ఆది మానవుడు ఉన్నటువంటి ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి చూడండి ఆది మానవుడు ఉన్నటువంటి ప్రాచీన చరిత్ర. సో ఈ ప్రాచీన చరిత్రలో కూడా మనకి బేలూమ్ గుహల గురించి ఇక్కడ మనకి టాపిక్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో బేలూమ్ గుహల గురించి మనకి చెప్పడం అనేది జరిగింది. తర్వాత రాక్ పెయింటింగ్స్ గురించి కూడా మనకి చెప్పారు. రాక్ పెయింటింగ్స్ గురించి కూడా మనకి సిలబస్లో ఇచ్చారు. అంటే ఏ ప్రాంతాల్లో గోడల మీద ఈ పెయింట్స్ అనేవి ఉంటాయి, ఎవరు ఈ పెయింట్స్ అనేవి అంటే చిత్రాలని ఎవరు చిత్రీకరించారు అనేది కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. రైట్. నెక్స్ట్ ఇంకా మనం ఇదే టాపిక్లో మనం చూసుకున్నట్లయితే ఎర్లీ కింగ్డమ్స్ అంటారు. ఎర్లీ కింగ్డమ్స్
ఓకే. సో ఇక్కడ చూడండి అమ్మా, నేను ఎర్లీ కింగ్డమ్స్ అలానే మనకి 5th టాపిక్స్ అయినటువంటి కల్చర్ని కూడా ఇక్కడ నేను కలుపుతున్నా చూడండి. దీన్ని ఇలా మీరు ప్రిపేర్ అయితే ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. చూడండి, సో ఫస్ట్ మనం నేర్చుకునేది ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి తెలుసుకుంటున్నాం. ప్రీ హిస్టారిక్ పీరియడ్ తర్వాత మనం నేర్చుకోవాల్సిన టాపిక్ వచ్చేసరికి సింధు నాగరికత. సింధు నాగరికత, ఓకే. నాగరికత వైపు అని ఒక లెసన్ అనేది ఉంది మనకి. సో అందులో భాగంగా మన సింధు నాగరికత అనేది కూడా మనం తెలుసుకున్న తర్వాత వేద నాగరికత లేదా ఆర్య నాగరికత, అంటే వేదాలు, ఉపనిషత్తులు, భారతదేశానికి సంబంధించిన పూర్వ చరిత్ర ఏదైతే ఉంటుందో, ఇతిహాసాలు, వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటాం. ఇవి తెలుసుకున్న తర్వాత మనకి ఇక్కడ మహాజనపదాలు వస్తాయి. మహాజనపదాలు అనేవి మనకి ఇక్కడ వస్తాయి, అంటే షోడశ మహాజనపదాలు అంటాం. సో ఈ లెసన్లో షోడశ మహాజనపదాలు 16 గురించి తెలుసుకున్న తర్వాత ఈ షోడశ మహాజనపదాలు 16 ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకటైనటువంటి మగధ సామ్రాజ్యం గురించి మనం చూస్తాం. మగధ సామ్రాజ్యం గురించి మనకి ఇక్కడ మెయిన్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మగధ సామ్రాజ్యం తర్వాత దీంట్లోనే వజ్జీ సామ్రాజ్యం గురించి కూడా మనకి ఇక్కడ అడగడం అనేది జరిగింది. చూడండి, మీకున్న సిలబస్ సివిల్స్ సిలబస్, యాక్చువల్గా సివిల్స్ లెవెల్ సిలబస్, కానీ ఏంటంటే వాటిని కుదించేసి ఇంత చిన్న చిన్న టెక్స్ట్ బుక్లో పెట్టేసి మనకి నోటిఫికేషన్ ఒక్కసారి ఎప్పుడు 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి పడినప్పుడు మనం ఆ ఏముంది లేని లైట్గా తీసుకొని చిన్న చిన్న ఆ టాపిక్స్ వరకు మనం చూసుకొని అండర్లైన్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ వరకు చూసుకుంటే రేపు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఒక్క క్వశ్చన్ మనకి అవుట్ ఆఫ్ సిలబస్ పడిందంటే మన బాధ వర్ణనాతీతం. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఒక్క క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ పడితే మాత్రం అబ్బా అసలు ఆ బాధ చెప్పలేము ఇంకా అసలు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మనకి సిలబస్ ఇచ్చినప్పుడు యాక్చువల్గా దీనికి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళు చెప్పాలి. అంటే ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అని చెప్పారు, కానీ ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్స్తో పాటు మనం దీన్ని అవుట్ ఆఫ్ సిలబస్లో క్వశ్చన్ అనేది అడిగారు అనుకో, అప్పుడు మనం ఏం చేయగలుగుతాం? చేసేదేం లేదు. ఈ క్వశ్చన్ నీకు కాకపోతే ఇంకోటికి వస్తుంది. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఆల్రెడీ టీచర్లుగా చేస్తూ సచివాలయం ఎగ్జామ్స్, గ్రూప్స్ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ వీటి గురించి ఐడియా ఉంటుంది కాబట్టి టక్కన రాస్తారు. సో నిన్న మొన్న డిఈడి కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు, కొత్తగా టెట్ రాసే అభ్యర్థులు, డిఎస్సి రాసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీటి మీద క్వశ్చన్ అడగానే అబ్బా అనుకుంటారు. మళ్ళీ అవకాశం రావాలంటే 4 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది. ఓకే, మరి 4-5 ఏళ్ళ అవకాశం కోసం, తర్వాత వచ్చే అవకాశం కోసం వెయిట్ చేస్తామా, ఉన్న అవకాశాన్ని యూజ్ చేసుకుని ఇప్పుడే జాబ్ కోసం మంచి ఫైట్ చేస్తామా అనేది మనమే తెలుసుకోవాలి. ఓకే, సో అందులో భాగంగా ఇచ్చిన ప్రతి టాపిక్ని కూలంకషంగా పూర్తిగా చదువుకొని నోట్స్ అనేది మనం తయారు చేసుకోగలగాలి. మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ అనేది నుంచి మీరు నోట్స్ తయారు చేసుకొని టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా మీరు నోట్స్ అనేది తయారు చేసుకొని తర్వాత మన దాంట్లో ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఆ ఎగ్జామ్స్ అనేవి మీరు రాసుకోండి. ఇక మీకు టాపిక్ అనేది ఎందుకు పోతుందో నేను చెప్తాను. చూడండి, ఎందుకు పోతుందో అసలు చూద్దాం. ఇంకా ఓకే, పూర్తిగా మనకున్న రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకుంటే మనకున్న రిసోర్సెస్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసేవాడి దగ్గర కూడా ఉంటాయి, అంతకంటే ఎక్కువే ఉండవు. ఓకే, అంటే ప్రతిదీ మనం అంత డెప్త్గా మనం ప్రిపేర్ అవ్వగలిగితే మనకున్న సోర్సెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంక దేన్ని చేస్తారు వాళ్ళు? ఓకే, అందువల్ల ఇటువంటి టాపిక్స్ అనేవి కూడా ఏ టాపిక్ వదలకుండా మనం క్లియర్గా చదువుకోవాలి. మరి ఈ మహాజనపదాల తర్వాత మనకి మౌర్య సామ్రాజ్యం అనేది వస్తుంది. ఈ మౌర్య సామ్రాజ్యం తర్వాత నెక్స్ట్ గుప్త సామ్రాజ్యం గురించి కూడా మనకి ఇక్కడ సిలబస్లో ఉంది. నెక్స్ట్ 8వది శాతవాహనులు. శాతవాహనుల తర్వాత పల్లవులు. నెక్స్ట్ చాళుక్య డైనాసిటీ, చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, వేంగి చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, వీళ్ళ గురించి. సో చోళులు కాదండి, చాళుక్యులు. ఇన్ని టాపిక్స్ మనకి రాజ్యాల గురించి మనకి ఇన్ని టాపిక్స్ అనేవి ఇచ్చారు. సింధు నాగరికత నుంచి, అంటే ఎర్లీ ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి మనకి పల్లవుల దాకా, చాళుక్యుల దాకా ఫస్ట్ టాపిక్లో ఇచ్చారు. చూడండి ఎంత పెద్ద టాపిక్ చూడండి. ఇది తీసుకెళ్ళి ఒక చిన్న టాపిక్లో పడేశారు, ఒక టాపిక్లో ఇచ్చారు మొత్తం ఈ యూనిట్స్ అన్నీ కలిపి. ఇవి కాకుండా మనకి హిస్టరీలో ఇంకా అడుగుతున్న టాపిక్స్ ఏంటో చూడండి. ఢిల్లీ సుల్తాన్లు,
నెక్స్ట్ కాకతీయులు, నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యం, నెక్స్ట్ మొఘలులు, ఆ తర్వాత వచ్చిన అంటే వీటితో పాటు ఉన్న కొన్ని చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలు, వీటన్నిటినీ కలిపి 2 టాపిక్స్గా ఇచ్చారండి. చూడండి, ఇవన్నీ గ్రూప్స్లో సింగిల్ టాపిక్స్, చాలా పెద్ద టాపిక్స్. విజయనగర సామ్రాజ్యం, మొఘలులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తాన్లు, ఇవన్నీ చిన్న టాపిక్స్ ఏం కాదు. ఓకే, మరి ఇవన్నీ మనకి సింగిల్ టాపిక్స్లో ఇచ్చారంటే మీ ఎగ్జామ్ యొక్క స్థాయిని మీరు అర్థం చేసుకోండి. ఏముంది క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేద్దాము, ఏదో గెస్ట్ చేసి కొట్టేద్దాము అన్న ఆలోచనలో వద్దు. ఓకే, క్వశ్చన్ ఇస్తే మనం ఆన్సర్ చేస్తే ఖచ్చితంగా అది రైట్ అవ్వాలంతే, ఇది టార్గెట్గా పెట్టుకోండి అంతే ఇంకా. ఓకే, సో హిస్టరీ వరకు మనకి సెకండ్ యూనిట్లో, థర్డ్ యూనిట్లో ఇన్ని టాపిక్స్ మనకి హిస్టరీలో ఇచ్చారు. ఇక పాలిటీ విషయానికి వస్తే నెక్స్ట్ గవర్నమెంట్ అని ఒక టాపిక్ అనేది ఇచ్చారు. చూడండి, రైట్. సో ఇక్కడ మనకి విజయనగర సామ్రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్స్ అన్నీ మనం మాట్లాడుకున్నాం. మరి విజయనగర సామ్రాజ్యం అనేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఎక్కువ పడవచ్చు. శాతవాహనులు ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి, దీంట్లో క్వశ్చన్స్ పడవచ్చు. సో ఇటువంటి టాపిక్స్ అన్నీ మనం చదువుకుంటూ వీటితో పాటుగా అంటే టెక్స్ట్ బుక్స్తో పాటుగా మనం ఎక్స్ట్రా ప్రిపరేషన్ అంటే ఇప్పుడు మన అక్షరం ఎడ్యుకేషన్స్లో చూడండి, మనకి విజయనగర సామ్రాజ్యం అనే టాపిక్ మనం కనుక డీల్ చేస్తుంటే దీని మీద మనం ఒక 200 క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటాం. మీరు టెక్స్ట్ బుక్ చదువుకొని రండి, ఈ 200 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇక మీకు క్వశ్చన్ ఎందుకు పోతుందో నేను చూస్తాను. ఓకే, టెక్స్ట్ బుక్ చదువుకొని వచ్చి ఈ 150-200 క్వశ్చన్స్ మీరు కనుక ఆన్సర్ చేయగలిగితే అసలు ఇక మీకు తిరుగు ఉండదు ఇంకా. అంటే ఇటువంటి టాపిక్స్ అన్నీ మీరు ఊదిపడేయచ్చు హిస్టరీలో. నెక్స్ట్ అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడే అంశాలు వచ్చేసరికి ఏంటంటే పాలిటీ విషయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు. సో ఇక్కడ గవర్నమెంట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అంటే ఏంటి అనేది క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. గవర్నమెంట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ పార్లమెంట్ అంటే ఏంటి, సో ఈ పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ. ఓకే, మరి రాష్ట్రపతి, ఇది సిలబస్లో ఉంది. రైట్, ఓకే, లోక్సభ, రాజ్యసభ, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఇదే మన రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే శాసనసభ, అలానే శాసన మండలి. ఈ రెండు ఎందులో ఉంటాయండి, అసెంబ్లీలో ఉంటాయి. ఓకే, శాసనసభ, శాసన మండలి, ఈ రెండు ఉంటాయి. మరి వీటి గురించి మనం తెలుసుకోగలగాలి. అంటే కేంద్ర స్థాయిలో పార్లమెంట్లు, లోక్సభ, శాసనసభ, శాసన మండలి. మనకి రాష్ట్ర స్థాయిలో ఇది. మరి వీటి తర్వాత మనకి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చూసుకుంటే లోకల్ గవర్నెన్స్ అంటే ఏంటి, గ్రామీణ పరిపాలన, లేదా మనకి పంచాయతీ పరిపాలన, మున్సిపాలిటీ పరిపాలన ఏదైతే ఉంటుందో వీటి గురించి మనం తెలుసుకోగలగాలి. అసలు పంచాయతీలు, మున్సిపాలిటీలు అంటే ఏంటి, వీటిలో ఎన్నికలు ఎలా జరుగుతాయి, అర్హులు ఎవరు, ఇది మొత్తం కూడా మనకి సిలబస్లో ఉంది. ఎక్స్ట్రా ఎక్కడ బయటికి పోవట్లేదు, ఉన్న టాపిక్కే. కాకపోతే ఏంటంటే దీని గురించి పూర్తిగా అవగాహన మనం చేసుకోగలిగితే ఈజీగా మనం ఆన్సర్ చేసుకోగలుగుతాం. ఓకే, రైట్. లోకల్ గవర్నెన్స్ గురించి ఇక్కడ మనం అడగడం అనేది జరిగింది. సో స్టేట్ గవర్నమెంట్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గురించి అడిగారు. ఆ తర్వాత లీగల్ సిస్టమ్ గురించి అడిగారు, న్యాయ వ్యవస్థ, లీగల్ సిస్టమ్ గురించి అడిగారు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురించి అడిగారు. సో ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు ఒక లెసన్లో ఉన్నాయి, మనకి అరౌండ్ 8th 9th వాటిలో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ అసలు మెయిన్ టాపిక్ ఇది భారత రాజ్యాంగం తయారీ ఏదైతే ఉంటుందో ఈ రాజ్యాంగం తయారీ గురించి ఒక టాపిక్ అనేది ఇచ్చారు. దీంట్లో క్వశ్చన్స్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా అడుగుపడుతూనే ఉంటాయి క్వశ్చన్స్ దీంట్లో. ఓకే, సో భారత రాజ్యాంగం టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు.
ఆ తర్వాత అసలు ఫండమెంటల్ రైట్స్, హక్కులు. మరి హక్కుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హక్కుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆర్టికల్ 12 నుంచి 35 వరకు హక్కుల గురించి మనం మాట్లాడుకుంటాం. 12 నుంచి 35 వరకు మనం మాట్లాడుకుంటాం. మరి వీటిలో అడిగేటప్పుడు ఆర్టికల్ నెంబర్ అడగచ్చు. ఓకే, సో హక్కులు ఎన్ని రకాలు అడగచ్చు, ఆస్తి హక్కు గురించి క్వశ్చన్ అనేది అడగచ్చు. ఇవన్నీ రెగ్యులర్ అడిగే క్వశ్చన్స్ పాలిటీలో. ఆస్తి హక్కు గురించి అడగచ్చు. 12 నుంచి 35 ఆర్టికల్స్లో ఒక నెంబర్ ఇచ్చేసి దేని ఆర్టికల్, ఈ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించిందని అడగచ్చు. ఇలా ఉంటుంది ఈ హక్కుల గురించి. నెక్స్ట్ విధులు. ఓకే, సో విధులు మనం చూసినట్లయితే 51A ప్రాథమిక విధులు అనేవి మనం మాట్లాడుకుంటాం. సో విధులు ఎన్ని రకాలు, విధులు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ గురించి అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఒక అంశాన్ని ఇచ్చి ఇది ప్రాథమిక విధికి సంబంధించిందా కాదా అనే క్వశ్చన్ కూడా అడగచ్చు. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయని మనం చెప్పుకోవచ్చండి. తర్వాత వీటన్నిటి తర్వాత భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ రకంగా ఉంది, అది భారత గవర్నమెంట్ ఎలా ఉంది, బ్రిటిష్ గవర్నమెంట్లో ఎలా ఉంది అనేది వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ హిస్టరీ టాపిక్ అనేది మళ్ళీ తీసుకొని రావడం అనేది జరిగింది. చూడండి, సో ఇందులో భాగంగానే సో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం కోసం భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని ఏలినటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి. సో కంపెనీ వాళ్ళు దేశానికి ఎలా వచ్చారు, వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయి మొట్టమొదటిగా అనేది మనం తెలుసుకొని, కంపెనీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడానికి చేసినటువంటి ప్లాసీ యుద్ధం గురించి మనకి ఫస్ట్ సిలబస్లో ఇచ్చారు. సో ప్లాసీ యుద్ధం అంటే ఏంటి, ఏ సంవత్సరం జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోగలగాలి. ఆ తర్వాత టిప్పు సుల్తాన్ గురించి ఇచ్చారు. టిప్పు సుల్తాన్ గురించి ఇచ్చారు. సో ఈ టిప్పు సుల్తాను ఏ యుద్ధాల్లో పాల్గొన్నారు ఆంగ్లేయులతో అనే అంశాన్ని మనం చూసుకోవాలి. ఇతను ఏ సంధుల్లో పాల్గొన్నాడు అనే క్వశ్చన్ కూడా అడుగుతారు మోడర్న్ ఇండియా హిస్టరీ ప్రకారం. ఓకే, సో ఆ యుద్ధాల్లో పాల్గొన్నప్పుడు దానికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి సంధులు అనేవి ఉన్నాయి. ఈ సంధి చేసుకుని యుద్ధం అనేది ఆపడం అనేది జరుగుతుంది. మరి ఆ సంధులు ఏంటి అనే అంశాన్ని కూడా మనం గమనించుకోవాలి టిప్పు సుల్తాన్ విషయం. బాగా అడిగిన క్వశ్చన్ టిప్పు సుల్తాన్ విషయంలో, టిప్పు సుల్తాను స్వేచ్ఛా వృక్షం ఎక్కడ నాటాడు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ అనేది చేయండి మీరు. స్వేచ్ఛా వృక్షం ఎక్కడ నాటాడు? ఓకే, రైట్. టిప్పు సుల్తాన్ గురించి క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. ఒక రాజ్యం అనేది వారసులు లేకపోతే అది బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీని గురించి ఏ ఏ రాజ్యాలు బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్లో కలిసిపోయినాయి అని చెప్పి మనం తెలుసుకోగలగాలి. ఆ తర్వాత భారతదేశంలో 1857 తిరుగుబాటు తర్వాత 58 నుంచి డైరెక్ట్గా కంపెనీ అనేది పోయి బ్రిటిష్ రాజ్యం అంటే వాళ్ళ గవర్నమెంట్ ఆధీనంలోకి భారతదేశం అనేది వచ్చింది. ఈ వచ్చిన తర్వాత నుంచి భారతదేశంలో జరిగినటువంటి వివిధ అంశాలు ఏమున్నాయి అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. అంటే ఇక్కడ దివానీ వ్యవస్థ, తర్వాత మన్రో వ్యవస్థ అంటే ఏంటి, ఓకే, దివానీ వ్యవస్థ అంటే ఏంటి, మన్రో వ్యవస్థ అంటే ఏంటి, తర్వాత వివిధ రకాలైనటువంటి తిరుగుబాట్లు ఏం జరిగినాయి, ట్రైబల్స్, భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్స్, వివిధ రకాలైనటువంటి తిరుగుబాట్లు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ దీంట్లో భాగంగానే ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా బిర్సా ముండా గురించి మనం చూస్తాం. బిర్సా ముండా ఈయన గురించి కూడా మనం గమనించాలి. రైట్. సో ఇంతవరకు 1858 నుంచి ఆ టైంలో జరిగింది. ఇక 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత భారతదేశంలో జరిగినటువంటి జాతీయోద్యమం గురించి మనం బాగా చదువుకోవాలి. భారతదేశంలో జరిగినటువంటి జాతీయోద్యమం మనకి 8th క్లాస్లో ఒక లెసన్, ఇది 2 పార్ట్స్గా ఉంటుంది. జాతీయోద్యమం ఇంతకుముందు ఉండేది, ఓకే, 2 పార్ట్స్గా ఉన్నది. అంటే 1870ల నుంచి 1947 స్వాతంత్రం వచ్చే వరకు జరిగినటువంటి వివిధ రకాలైన అంశాలన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి.
ఓకే, సో ఇందులో భాగంగానే వివిధ రకాలైనటువంటి తిరుగుబాట్లు కావచ్చు, గాంధీ గారు చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్, ఇటువంటివన్నీ మనం తెలుసుకోగలగాలి. ఓకే, సో తర్వాత స్వతంత్ర భారతదేశం చూడండి. స్వతంత్ర భారతదేశం అంటే 1947 వరకు చూసాం మనం. స్వతంత్ర దేశంలో భారతదేశంలో అభివృద్ధి ఎలా కొనసాగింది, మనకి ఇది 9th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి ఎలా కొనసాగింది అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ రకాలైనటువంటి ప్రధాన మంత్రులు భారతదేశంలో ఎవరెవరి కాలంలో ఎటువంటి అభివృద్ధి పథకాలను తీసుకొచ్చారు, ఎటువంటి అభివృద్ధి ప్రధాన దేశాన్ని నడిపించారు, ఎటువంటి విధానాల ద్వారా అని చెప్పి మనం చూస్తాం. అందులో భాగంగానే ప్రణాళికల గురించి మనం తెలుసుకోవాలి. ప్రణాళిక వ్యవస్థ, ప్రణాళికలు. ఓకే, సో ఇది మనకి 3rd యూనిట్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ గురించి. ఓకే, నెక్స్ట్ 4th యూనిట్ మనం చూద్దాం. 4th యూనిట్ వచ్చేసరికి ఓకే 4th యూనిట్ సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇక్కడ మీరు రీసెంట్గా గ్రూప్స్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ సబ్జెక్ట్ని మనకి ఎస్జిటి లెవెల్లో పెట్టమనేది జరిగింది. ఓకే, మరి సోషల్ ఆర్గనైజేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? సామాజిక సంస్థలు. మరి అసలు సమాజం అంటే ఏంటి, సామాజిక సంస్థలు అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత సమాజం ఉంటే హెచ్చు తగ్గులు అనేవి కామన్. ఓకే, సో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఖచ్చితంగా ప్రతి చోట ఉంటాయి. అందులో భాగంగానే మన సమాజంలో కూడా ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉంటాయి. డబ్బు లేని వాళ్ళని, పెద్ద కులంలో పుట్టినోడు చిన్న కులంలో వాళ్ళని తక్కువ చేసి చూడటం, ఇటువంటివన్నీ ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. ఓకే, దాన్ని ఇన్ఈక్వాలిటీస్ అనే రూపంలో మనం చూడగలుగుతున్నాం. సో అలానే ఈ ఇన్ఈక్వాలిటీ అనేది ఒక క్యాస్ట్ పరంగా వస్తుందంటే క్యాస్ట్ పరంగా రావచ్చు, మతం పరంగా రావచ్చు, అలానే జెండర్ పరంగా కూడా రావచ్చు ఇన్ఈక్వాలిటీ అనేది. సో దాని గురించి మొత్తం మనకి ఇక్కడ టాపిక్స్ రూపంలో మనకి ఎలా ఇచ్చారు అంటే, టువార్డ్స్ ఈక్వాలిటీ అనే లెసన్ అనేది మనకు ఉంది చూడండి. టువార్డ్స్ ఈక్వాలిటీ అనే లెసన్ ద్వారా మనకి ఈ సమసమాజ స్థాపన గురించి మనకి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇందులో భాగంగా టువార్డ్స్ ఈక్వాలిటీ అనే దాంట్లో భాగంగా కులాలు, మతాలు, జాతులు, వర్ణాలు, వర్గాలు, ఈ జెండర్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా పారదోలాలి అనే దాని మీద ఈ టువార్డ్స్ ఈక్వాలిటీ అనే లెసన్ అనేది ఉంటుంది. దీని మీద క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఉమెన్ అంటే మహిళా శక్తి మీద క్వశ్చన్స్ అనేవి ఉంది, టాపిక్ అనేది ఉంది. ఓకే, సో ఉమెన్స్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలు, మహిళలకు సంబంధించినటువంటి వివిధ రకాలైన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూమెంట్స్ ఏంటి, ఉద్యమాలు ఏంటి, ఆ తర్వాత ప్రపంచంలో ఇన్స్పిరేషనల్గా ఉన్నటువంటి కొంతమంది ఉమెన్స్ ఎవరు, ఆ తర్వాత క్యాస్ట్ రిఫార్మ్స్ ఏం జరిగినాయి ఇండియాలో జరిగినటువంటి క్యాస్ట్ రిఫార్మ్స్ ఏంటి, అలానే మహిళలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి చట్టాలు ఏంటి, అంటే వితంతు పునర్వివాహ చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, ఇటువంటి చట్టాలన్నీ ఉన్నాయి కదా. ఈ చట్టాలకు సంబంధించిన సంవత్సరాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ ఇంకా వివిధ రకాలైన అంశాలు మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో క్యాస్ట్ అండ్ సోషల్ రిఫార్మ్స్ అంటే కులం గురించి ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగానే గులాంగిరి మూమెంట్ అనేది మనకి ఇచ్చారు. తర్వాత యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ అనేది కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి 4th టాపిక్ అయినటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్
అండర్స్టాండింగ్ మార్జినలైజేషన్ అంటే ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఈ ఆదివాసీలు అంటే ఎవరు, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఆదివాసీలు ఉన్నారు, ఇండియాలో ఎటువంటి ఆదివాసీలు ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ ఎలా సాగుతుంది అనే అంశాన్ని మనం దీంట్లో చూస్తాం. ఆదివాసీల గురించి చూడాలి. తర్వాత వివిధ రకాలైనటువంటి మైనారిటీలు. మరి మైనారిటీలు అంటే ఎవరు అంటే ఇక్కడ మతపరమైన మైనారిటీలు ఉంటారు. తర్వాత భాషాపరమైన మైనారిటీలు ఉంటారు. మన ఆంధ్ర రాష్ట్రంలో మతపరమైన మైనారిటీ ఎవరు, భాషాపరమైన మైనారిటీ ఎవరు, ఈ అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్వోకింగ్ ఫండమెంటల్ రైట్స్, అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ రైట్స్ అనేవి మనం మిస్యూజ్ అయిన సిచ్యువేషన్స్ గురించి మనం చూసి, సో అలా మిస్యూజ్ అయిన సిచ్యువేషన్స్ వల్ల ఎటువంటి కేసులు ఇవన్నీ ఉన్నాయో మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. ఓకే. తర్వాత చూడండి, నెక్స్ట్ మనకి అడిగింది ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ దళిత్స్ అండ్ ఆదివాసీస్. సో దళిత్ అండ్ ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసే విధంగా చేపట్టినటువంటి వివిధ రకాలైన చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే. వివిధ రకాలైనటువంటి చట్టాలు, ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది అవ్వచ్చు. తర్వాత ఆదివాసీ డిమాండ్స్ ఆన్ ద 1989 యాక్ట్ ఏదైతే ఉంటుందో దీని గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ బేస్ మన టెక్స్ట్ బుక్. కాకపోతే ఏంటంటే క్వశ్చన్ ఎక్కడి నుంచైనా పడవచ్చు. అందుకని మనం ఈ టాపిక్స్ నేర్చుకుంటూనే దీని గురించి ఎక్స్ట్రా సోర్స్ ఏమనేది దొరుకుతుందా అని చెప్పి మనం వెతుక్కోవాలి. అందులో భాగంగానే మన అక్షరం ఎడ్యుకేషన్స్లో వీడియోస్తో పాటు మనకి మెటీరియల్స్ ఉంటుంది, అలానే క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో అందులో భాగంగా మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వీటిలో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా మీరు రాయగలుగుతారు, అంతే, ఇంకా దాంట్లో తిరగలేదు. రైట్. నెక్స్ట్ రిలీజియన్ అండ్ సొసైటీ. సో ఇక్కడ ఈ సోషల్ ఆర్గనైజేషన్లో భాగంగానే మరొక అంశమైనటువంటి మతం మరియు సమాజం అనే టాపిక్ అనేది ఇచ్చారు. సో భారతదేశంలో బేసిక్గా మతాల గురించి మనం మాట్లాడుకుంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, బౌద్ధ మతం, జైన మతం, పార్సీకులు, వీటన్నిటి గురించి మనం ఈ మతం అనే టాపిక్లో చూడాలి. అంటే ఈ మతం అంటే ఏంటి, ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, వీటికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాలు ఏంటి అనే అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. మరి ఈ మతం గురించి చూసిన తర్వాత వీటిలో భాగంగా మరొక అంశాన్ని మనం చూసేదంటే భక్తి మరియు సూఫీ ఉద్యమాల్ని మనం ఇక్కడ చూస్తాం. ఓకే. సో ఇది మనకి 5th టాపిక్ అండి. భక్తి మరియు సూఫీ ఉద్యమాలు అనేవి మనం చూస్తాం. ఇక 5 టాపిక్స్ అయిపోయినాయి కదా. 6వ టాపిక్ మనకి ఇందాక ఇక్కడ మాట్లాడుకున్నాం. సో కల్చర్లో భాగంగా 6వ టాపిక్ మనకి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైన, చూడండి, సో కల్చర్ అండ్ కమ్యూనికేషన్ 6 టాపిక్స్గా మనకు డివైడ్ చేశారు, కల్చర్ అండ్ కమ్యూనికేషన్ కూడా. సో ఈ కల్చర్ అండ్ కమ్యూనికేషన్లో బేసిక్గా కమ్యూనికేషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే టీవీ ద్వారా, రేడియో ద్వారా, మూవీస్ ద్వారా. ఓకే. సో ఇటువంటి ఈ ఈమెయిల్స్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, వీటన్నిటి గురించి కూడా మనం కమ్యూనికేషన్ గురించి చూస్తాం. సో ఇవన్నీ వన్ వే కమ్యూనికేషన్ అంటే ఒకళ్ళు మాట్లాడితే మిగతా అందరూ వింటే వన్ వే కమ్యూనికేషన్. ఇద్దరు మాట్లాడుకోగలిగి వాళ్ళ డేటా వీళ్ళ డేటా వాళ్ళకి పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకోగలిగితే 2 వే కమ్యూనికేషన్ అంటాం. సో టీవీ, రేడియో, మూవీలు ఇవన్నీ కూడా వన్ వే కమ్యూనికేషన్. సో మూవీ సిస్టమ్ అనేది గురించి మనం మాట్లాడుకుంటే, సో భారతదేశంలో మొట్టమొదటి మూవీస్ గురించి మనకి 8th క్లాస్లో లాస్ట్ లెసన్ ఉంటుంది. తర్వాత టీవీలు, రేడియోలు, భారతదేశంలో రేడియో సిస్టమ్ అనేది గురించి కూడా మనకి 9th లెసన్ అనేది ఉంది. తర్వాత సోషల్ మీడియా గురించి మనం చూస్తాం. ఆ తర్వాత ఇక కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకున్న తర్వాత కల్చర్ మనం వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఎర్లీ సివిలైజేషన్ అయినటువంటి సింధు నాగరికత, వేద నాగరికతలు 2 మనం చూస్తాం. తర్వాత వేదిక్ లిటరేచర్, వేదకాలంలో ఉన్నటువంటి సాహిత్యం ఎలా ఉంది అనేది మనం చూస్తాం. ఆ తర్వాత ఇక భారతదేశ కల్చర్ ఎలా ఉంటుంది, భారతదేశానికి సంబంధించిన వివిధ భాషలు ఏంటి అనేది నెక్స్ట్ మనం చూస్తాం.
వివిధ భాషలు ఏంటి అనేది మనం చూస్తాం. ఇది బేసిక్గా 6 యూనిట్లలో మనకిచ్చిన సిలబస్. 6 యూనిట్లో మనకిచ్చిన సిలబస్. బ్రీఫ్గా నేను అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా పడతాయని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే ఈ రకంగా అయింది. సో సింధు నాగరికత చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ 2 టాపిక్స్ చెప్పాను మీకు క్వశ్చన్స్ ఎలా పడతాయని. సో 3 టాపిక్స్ నుంచి నేను చెప్తా చూడండి. సో సింధు నాగరికత, ప్రాచీన నాగరికత, బేలూం గుహలు. అంటే బేలూం గుహలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, దీన్ని ఎవరు కనుగొన్నారు? ఓకే. సో అజంతా ఎల్లోరా శిల్పాలు, గుహలు ఏవైతే ఉన్నాయో ఈ కేవ్స్లో, ఎల్లోరా ఎలిఫెంటా కేవ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో, ఈ కేవ్స్లో వీటిని చెక్కించింది ఎవరు అనే క్వశ్చన్ అనేది అడుగుతారు. ఏ గుహలో ఎవరికి సంబంధించిన పెయింటింగ్ అనేది ఉందనే క్వశ్చన్ అనేది అడుగుతారు. నెక్స్ట్ ఎర్లీ కింగ్డమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే మహాజన పదాలు ఎన్ని, వాటి యొక్క రాజధాని. గ్రూప్ 4 లెవెల్ నుంచి సివిల్స్ లెవెల్ వరకు అడిగే ఒకే ఒక క్వశ్చన్ అండి, మహాజన పదాలు వాటి యొక్క రాజధానులు. ఒక్కసారి ప్రిపేర్ అయ్యి గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి ఎగ్జామ్ రాసినా కానీ ఈ క్వశ్చన్ ఒకటి కన్ఫర్మ్. మహాజన పదం ఒకటి ఇచ్చేసి దాని పక్కన దాని రాజధాని అడుగుతారు. కన్ఫామ్గా ఏ ఎగ్జామ్కి అయినా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మగధ సామ్రాజ్యం నాటి పరిస్థితులు ఏంటి అనే క్వశ్చన్స్. నెక్స్ట్ మౌర్య సామ్రాజ్యం, వీటన్నిటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, గుప్త సామ్రాజ్యం. అంటే ఇక్కడ ఒక రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సపోజ్ చూడండి, విజయనగర సామ్రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, విజయనగర సామ్రాజ్యం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ టాపిక్స్ అంటే, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు మనం ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. ఓకే, సో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాలు ఏమి ఉన్నాయి. నెక్స్ట్ వారికి సంబంధించిన రాజకీయ పరిపాలన ఎలా ఉంది, ఆ కాలంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ కాలంలో కులం ఎలా ఉంది, మతం ఎలా ఉంది, వాళ్ళ సైనిక విభాగాలు ఎలా ఉన్నాయి. ఓకే, ఆ కాలంలో స్త్రీల యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఆ కాలంలో సాహిత్యం ఎలా ఉంది. ఇలా ప్రతి రాజ్యం గురించి మనం చూసుకోగలగాలి. ఆ తర్వాత మనం భారత రాజ్యాంగానికి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి సంబంధించిన వివిధ కమిటీలు ఎలా ఫామ్ అయినాయి, ఎన్ని రకాల కమిటీలు ఉన్నాయి, ఏ కమిటీకి హెడ్ ఎవరు. రీసెంట్గా సివిల్స్లో అడిగారు మన టాపిక్కే, మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లో డైరెక్ట్గా ఉన్న టాపిక్లో ఉన్న అంశాన్ని ప్రిలిమ్స్లో అడిగారు. భారత రాజ్యాంగ రచనలో ఎవరిని ముందుగా అధ్యక్షుడిగా చేశారు, రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడిగా ఎవరిని చేశారు మనకు ఉంటుంది. మనకి 8th క్లాస్లోనే వస్తుంది టాపిక్ అనేది. ఓకే, సో ఇలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. నెక్స్ట్ 4th టాపిక్ చూసినట్లయితే సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీ. ఇందులో భాగంగా కులాలు, మతాలు, ఉమెన్స్కి సంబంధించిన చట్టాలు, ఈ చట్టాలకు సంబంధించిన ఇయర్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. తర్వాత ఈ యాంటీ బ్రాహ్మిన్ మూవ్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో దీంట్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి వివిధ అంశాలు అనేవి కూడా దీంట్లో అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఆదివాసీలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి ఆదివాసీలు ఉన్నారు, ఏ రకాల జాతులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందనేది క్వశ్చన్ అనేది అడుగుతారు. నెక్స్ట్ మైనారిటీలు, వాళ్ళకి సంబంధించిన వివిధ రకాలైన సెక్షన్స్ ఏముంటాయి అనేది క్వశ్చన్ అనేది అడుగుతారు. ఇన్ని రకాలుగా క్వశ్చన్స్ అనే స్కోప్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ దళితులకు సంబంధించి ఇలా ఉంటాయి క్వశ్చన్స్. ఇక మతం చూసుకున్నట్లయితే హిందూ మతానికి వస్తే హిందూ మతంలో మనకి క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు, వేదాల గురించి అడగచ్చు, ఉపనిషత్తుల గురించి అడగచ్చు, రామాయణ మహాభారతాల గురించి అడగచ్చు. ఓకే, ఈ విధంగా హిందూ మతం. తర్వాత ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బౌద్ధ మతం. సో బౌద్ధ మతం, జైన మతం నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు పడుతూ ఉంటాయి. నెక్స్ట్ భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, ఒక్కొక్క రాష్ట్రానికి చెందినటువంటి భక్తి ఉద్యమకారులు ఎవరు, దీని మీద క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి 5th టాపిక్లో. నెక్స్ట్ మనం 6వ టాపిక్ మనం గమనించినట్లయితే, సో ఈ 6వ టాపిక్లో భాగంగా కల్చర్ అండ్ కమ్యూనికేషన్. సో భారతదేశంలో రేడియో సంస్థలు అనేవి ఎప్పుడు వచ్చినాయి, కమ్యూనికేషన్కి సంబంధించి కంప్యూటర్ రంగం భారతదేశంలో ఎప్పుడు అభివృద్ధి చెందింది, టెలికాం రంగం ఎప్పుడు అభివృద్ధి చెందింది, ఈ అంశాలన్నీ మనం చూసుకోవాలి. అలానే భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన భాషలు ఏంటి అనే అంశాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఇలా ప్రిపేర్ అయితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ నేను ఎన్నైతే ఇక్కడ మీకు హెడ్డింగ్స్ అనేవి చూపించాను, ఈ హెడ్డింగ్స్ అన్నిటి మీద మన అక్షరం ఎడ్యుకేషన్స్లో ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్క హెడ్డింగ్ మీద మన అక్షరం ఎడ్యుకేషన్లో ఎగ్జామ్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పటికీ మీరు టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేయండి. ఎందుకు అంటే చూడండి,
ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్ మీద మీరు ఎగ్జామ్ కనుక రాసుకోగలిగితే క్వశ్చన్ ఎలాగ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మీకు అవుట్ ఆఫ్ మీకు ఫుల్గా ఎన్ని క్వశ్చన్స్ మీకు ఇస్తే అన్ని క్వశ్చన్స్కి మీరు 100కి 100% ఆన్సర్ అనేది కరెక్ట్గా చేయగలుగుతారు. సో ఓవరాల్గా మనకి అదొక 12, ఇదొక 3, మొత్తం కలిపి 15 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ఈ 15 మార్క్స్లో 12 మార్క్స్కి 12కి 12 మనం ఈజీగా సంపాదించుకోవాలి అంటే మనం ఎక్కువగా ప్రిపరేషన్, అంటే చాప్టర్ వైజ్ ప్రిపరేషన్ ఉండాలి. ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని మనం ఎక్కువగా ఎంసీక్యూస్ ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉన్నామంటే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతారు. ఒకసారి ట్రై చేయండి. ఎంసీక్యూస్ మీరు ఎక్కువగా ఎంత ఎక్కువ ప్రిపేర్ అవుతుంటే అంత ఈజీగా మీరు ఈ ప్రిపరేషన్ ఎప్పుడైనా ఒకసారి ప్రిపేర్ అయ్యారంటే అది ఇప్పుడైతే పోయేదేం కాదు. ఓకే, సో మళ్ళీ ఒకసారి డిఎస్సి చేయొచ్చు. ఇన్ కేస్ రాకపోతే మ్యాక్సిమం ఇలా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సెంట్కి సెంట్ కొట్టేయచ్చు. ఓకే, సో ఇలా ప్రిపేర్ అయ్యి ఇన్ కేస్ రేర్ సిచ్యువేషన్లో ఏదైనా ఇబ్బంది పడితే మీరు నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా ఇదే సిలబస్ ఉంటుంది. ఈసారి మాత్రం మిస్ అవ్వదు, అంతే. ఓకే, మీరు గట్టిగా ప్రిపేర్ అయితే ఒక్కసారి ఏదన్నా మన టైం బాగలేక మిస్ అవ్వచ్చు, కానీ రెండోసారి ఖచ్చితంగా కొడతాం, దాంట్లో తిరిగి ఉండదు. మన ఛానల్లో 2019 నుంచి 2018 నుంచే మనం, అంటే అంతకుముందు నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతూ, రిసోర్సెస్ లేక నేను చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. అంటే బుక్స్ కానీ ఆన్లైన్ సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ నేను కలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండే. అంటే కోచింగ్కి వెళ్ళని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఆ స్తోమత లేని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అలానే జాబులు చేసుకుంటూ ఇంట్లో హౌస్ వైఫ్లుగా ఉంటూ ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను మెయిన్గా అనుకొని, సో ఇలా చేస్తే కొంతమంది మనలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంలో మేము అక్షరం ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే, మీరు చూసినట్లయితే 2019లోనే మనం అన్ని రకాలైన క్లాసులు మనం ఉచితంగా అందించాం. ట్రై మెథడ్స్, సైకాలజీ క్లాసెస్, అంటే కంటెంట్, మెథడ్స్ మొత్తం కూడా మనం ఉచితంగా అందించాం. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి మీకోసం అందిస్తున్నాం. ఓకే, సో దీనికి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. మీరు మాకు సహకరించాలి. ఎందుకంటే ఇక్కడ మేము ఉచితంగా ఏదైతే మీకు విద్య అనేది అందిస్తున్నామో ఇది మీకు అందరికీ కనుక మీరు షేర్ చేయగలిగితే అలానే మీరు నెంబర్ ఆఫ్ టెస్ట్స్ అనేవి మా దగ్గర తీసుకోగలిగితే ఇంకొంచెం ఎక్కువగా మేము మీకు సహాయం అనేది చేయగలుగుతాం. మీరు కూడా మేము చేసే సహాయంలో భాగస్వాములు అవుతారు. ఓకే, ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత పంచుకుంటే అంత బాగుంటుంది. ఓకే, మనం ఇచ్చేటప్పుడు వచ్చే ఆనందం చాలా బాగుంటుంది. అందులో కూడా మీరు భాగస్వాములో ఉండి మాతో పాటు ఇన్ కేస్ మీరు ఏదైనా సబ్జెక్ట్ చెప్పగలిగే వాళ్ళైతే కింద నేను స్క్రోలింగ్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి ఒకసారి నాకు కాల్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు కూడా వచ్చి మా అక్షరం ఎడ్యుకేషన్స్లో భాగస్వాములు అవ్వచ్చు. రైట్, సో ఇది బేసిక్గా మనకి ఈ సోషల్ స్టడీస్లో క్వశ్చన్స్ ఎలా పడతాయి అనేది అంశాన్ని నేను మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటికి టెస్ట్ సిరీస్ అనేది మీరు పర్చేజ్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.